ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లాలోని జలమూరు మండలంలో ఉన్నటువంటి శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయంకి వచ్చాం. ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయం. అంతేకాకుండా చాలా అత్యంత మన పురాతన శిల్ప సంపద అంతా కూడా ఈ దేవాలయంలో ఉంటుంది. మరి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇది ఒక ముఖ్యమైన దేవాలయం అన్నమాట. దీని విశేషాలను కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సోమేశ్వరం ఆలయం మెట్లెక్కి పైకెక్కి చూసాం. ఒకే ద్వారం ఉంది. ఆ ద్వారం పైన చక్కగా నవగ్రహాలని శిల్పీకరించారు ఆనాటి వైశ్వకర్మణ శిల్పాచార్యులు. అట్లాగే ఆ నవగ్రహ దోషాలని పోతే వచ్చేటటువంటి ఐశ్వర్యానికి సంపదకి గుర్తుగా గజలక్ష్మిని కూడా చెక్కారు. ఇక్కడ నవగ్రహాలతో పాటు గజలక్ష్మి కూడా ఉంటుంది. ఇక మండపంలో ద్వారం అంతా కూడా రకరకాల డిజైన్లు మనకి చెక్కారు. అట్లాగే ఈ దేవాలయానికి ఉన్న చుట్టూతో కూడా అష్టదిక్పాలకులను చెక్కారు. అట్లాగే ఒక ప్రక్క శక్తి స్వరూపమైనటువంటి మహిషాసుర మర్దన్ని చెక్కడం జరిగింది ఇక్కడ. అది కూడా చూడండి. దేవాలయం చిన్నది కానీ ప్రతి అణువణువు కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు అప్పటి వైశ్వకర్మణ శిల్పాచార్యులు. చూశారుగా. అట్లాగే శివపార్వతుల ప్రేమకు గుర్తుగా పుట్టినటువంటి షణ్ముఖుడిని కూడా, కుమారస్వామిని కూడా వెనకాల చెక్కడం జరిగింది. ఇక ఈ దేవాలయంలో ఇంకొక విశేషం ఏంటంటే మీకు చెప్తాను. ఇందాక మహిషాసుర మర్దనం చూశారు, ఇప్పుడు కుమారస్వామిని చూస్తున్నారు. అథర్వణ వేదంలో ఒక మంత్రానికి ఇక్కడే మనం దృశ్యరూపం చూస్తాం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. సరస్వతీదేవిని విఘ్నేశ్వరుణ్ణి కలిసి ఉన్నటువంటి ఒకే ఆలయంలో ఉన్నటువంటి దేవాలయం ఈ యొక్క సోమేశ్వరాలయం. ఈ యొక్క శ్రీముఖలింగంలో ఇంత అత్యద్భుత కళాఖండంలా ఉంది కాబట్టి వేల సంవత్సరాల క్రితం నుంచి పాడవకుండా భక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి దీన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సంరక్షిస్తున్నారు మాకు అనిపించింది అనమాట. ఈ యొక్క శ్రీముఖలింగం గ్రామంలో ఉన్నటువంటి సోమేశ్వర ఆలయం గురించి మరి ఆలయ అర్చకులు మనకి తెలియజేస్తారు. ఈ సోమేశ్వరాలయం చంద్రుడిచే ప్రతిష్ఠింపబడింది. ఈ శివలింగం ఇక్కడ విశిష్టత ఏమిటంటే ఇది పశ్చిమ ముఖాన్ దేవాలయం. సాయంత్రం 4-4:30 ప్రాంతంలో సూర్యుడు అస్తమించేటప్పుడు ప్రదోషకాల టైంలో సూర్యకిరణాలు స్వామి మీద పడుతుంటాయి. అలాగే రాత్రిపూట పవనం టైంలో చంద్రుడి కిరణాలు కూడా అదే విధంగా పడుతుంటాయి. 2 కిరణాలు పడినటువంటి దేవాలయం ఇది. ఇక్కడ లోపల చూసారా బ్రహ్మసూత్రం. ఇది బ్రహ్మసూత్రంతో కూడినటువంటి శివలింగాన్ని దర్శించామంటే మన జన్మ తరించి వచ్చామని అర్థం. ఈ ఒక్క శివలింగాన్ని దర్శిస్తే 1000 శివాలయాల్లో దర్శించేసినంత మోక్షం కలుగుతుందని చెప్తుంటారు మనకి. ఈ బయట ద్వారానికి చూడండి, గుమ్మానికి నవగ్రహాలు ఉంటాయి వరుసగా. ఆదిత్య సోమ మంగళ బుధ గురు శుక్ర శని రాహుకేతో 9 గ్రహాల కింద లక్ష్మీదేవి, లోపల పరమేశ్వరుడు. నవగ్రహాలతో కూడుకున్న శివలింగం ఇది. సంతానం కానీ, ఉద్యోగం, వ్యాపారం, కళ్యాణం, భార్యాభర్తల అన్యోత, కుటుంబ కళ, మనశ్శాంతి, ఎటువంటి గ్రహ స్థితి వారిని సర్వదోష నివారణ ఈ స్వామిని దర్శిస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. మనకి ఈ యొక్క దేవాలయం యొక్క విశేషాలు చక్కగా తెలియజేశారు మన పురోహితులు. అట్లాగే ఈ చుట్టూ ఉన్న శిల్ప సంపదను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అందరూ చూడండి. ఇప్పటి వరకు శ్రీముఖలింగం గ్రామంలోకి వెళ్ళగానే మనకు కనిపించినటువంటి సోమేశ్వర ఆలయాన్ని చూసాం. ఈ చిన్న దేవాలయంలోని ఇన్ని విశేషాలుంటే మరి శ్రీముఖలింగ క్షేత్రంలో ఎన్ని విశేషాలున్నాయి ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలోని జలమూరు మండలంలో ఉన్నటువంటి శ్రీముఖలింగం గ్రామానికి మేము వెళ్ళాము. అక్కడ గ్రామంలో అడుగు పెట్టంగానే కుడి చేతి వైపుగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో బోర్డు కనిపించింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. టాప్ పై నుంచి వర్షం నీళ్లు జారే దగ్గర కూడా
అద్భుతమైన కళాత్మకంగా నిర్మించినటువంటి ఆ శిల్పాచార్యులకు ఒక్కసారి పాద నమస్కారం చేసుకుంటూ మనం ఇలాంటి అత్యద్భుతమైనటువంటి శిల్ప కళాఖండాలు కలిగిన దేవాలయానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఒక పేరు అడగాలండి. ఇది చెక్కినటువంటి శిల్పాచారులు ఎవరు అని మనం అడిగి తెలుసుకోవాలి. ఇక ఇదైతే అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన లింగం ఇది. అట్లాగే ఇక్కడ అర్చకుల వారు ఉన్నది కుమారస్వామి ప్రతిష్ఠించిన లింగం ఇది. ఈ యొక్క శ్రీముఖ లింగానికి ఒక గొప్ప విశిష్టత ఉంది. అదేమిటంటే కాశీలో శివలింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, అట్లాగే శ్రీముఖ లింగంలో శివుని ముఖం. ముఖం కలిగినటువంటి లింగం ఈ యొక్క శ్రీముఖ లింగం. ఈ నాలుగిట్లో ఏది చూసినా సరే మోక్షం పొందుతారని చెప్పేసి మన పూర్వీకులు చెప్తున్నారు. చూశారు కదా, శివలింగంపై అభిషేకం చేసిన జలాలు బయటికి వచ్చేటప్పుడు ఒక గంధర్వుని చెక్కి అవి బయటికి వచ్చే దగ్గర ఆయన పూర్ణకుంభంతో ఉంపినట్టుగా ఉంటుంది. ఎంత గొప్పగా ఆలోచించిన ఆ శిల్పులకి మరొక్కసారి నమస్కారం చేసి మరి మిగిలిన విషయాలు కూడా చూద్దాం. ప్రత్యేకంగా ఆ శిల్ప కళాఖండాలని ఫోటోలు తీసుకుంటూ ఎంతో సంతోషాన్ని పొందుతూ మరి వారి ఇంటి దగ్గర వాళ్ళకు కూడా ఈ యొక్క కళాత్మకత చూపించే ప్రయత్నం అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కెమెరాలో బంధించి చేస్తూ ఉంటారు. ఇప్పుడిప్పుడే మనం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది వారాహి అమ్మవారు. మరి పూర్వకాలం నుంచి ఉన్నటువంటి వారాహి పార్వతి అమ్మవారు ఉన్న దేవస్థానం ఈ యొక్క శ్రీముఖలింగం. ఈ వారాహి అమ్మవారు పురాతన కాలం నుంచి ఉన్న దేవాలయాలు ఊర్లు రెండే ఉన్నాయి నాకు తెలిసైతే. ఒకటి కాశీలో వారాహి అమ్మవారి దేవస్థానం ఉంది. అట్లాగే మరి పురాతన దేవాలయాల్లో ఉన్నటువంటి ఇక్కడ ఈ శ్రీముఖలింగంలో వారాహి పార్వతి అమ్మవారు ఇక్కడ కూడా ఉన్నారు. అట్లాగే ఆ చుట్టూత సప్త మాతృకలను కూడా విఘ్నేశ్వరుని చెక్కడం జరిగింది. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖం. ఇలాంటి ఈ 4 చోట్ల ఎక్కడ దర్శనం చేసుకున్నప్పటికి కూడా మనకి మోక్షం లభిస్తుందని చెప్పేసి మన పూర్వీకులు ఓవాచ. ఈ యొక్క దేవాలయ చరిత్ర, పురాణ చరిత్ర అంతా కూడా మనకి లోపల పురోహితుల వారు చెప్తారు. ఇక్కడ యక్షుడైనటువంటి కుబేరుడు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి లోపల విశేషాలు కూడా ఒకసారి తెలుసుకుందాం. కుమ్మరి నాగన్న వలె తమకు కూడా కోరికలన్నీ తీరాలని ఆ గర్భగుడిలో ఉన్నటువంటి అతి పెద్ద మట్టి పాత్రకు కూడా నమస్కారం చేసుకుని వెళుతూ ఉంటారు. శ్రీముఖలింగేశ్వరుని దర్శనానంతరం ఈ గర్భగుడిలో మరొక విశేషం ఉంది. ఒక పెద్ద కుండ ఒకటి ఉంటుంది. అది దేవాలయం యొక్క ద్వారం కంటే కూడా చాలా పెద్ద అన్నమాట. అది ఎట్లా వెళ్ళిందనేది మన అర్చకుల వారి మాటల్లో తెలుసుకుందాం ఒకసారి, దాని విశేషాలన్నీ కూడా. ఇంతటి గొప్ప శిల్ప కళాఖండాల్ని భారత జాతికి అందించి సనాతన ధర్మానికి జీవం పోసినటువంటి విశ్వబ్రాహ్మణులను కూడా ప్రతి దేవాలయ పాలక మండలిలో సభ్యులుగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేవాలయం లోపల కూడా చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా 3 అత్యంత పురాతనమైన, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. వాటిలో అరసవల్లి సూర్యనారాయణమూర్తి దేవాలయం, అట్లాగే శ్రీకూర్మం, ఇది కూడా శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి దగ్గరలోనే ఉంటుంది. అట్లాగే శ్రీకాకుళం జిల్లా కేంద్రమైనటువంటి శ్రీకాకుళానికి 44 కిలోమీటర్ల దూరంలో ఇంకో గొప్ప అత్యద్భుతమైన శిల్ప కళాఖండాలతో కూడినటువంటి అత్యంత పురాతనమైన దేవాలయం ఉంది. అదే శ్రీముఖలింగం అని చెప్పేసి మాకు చెప్తే, ఈ శ్రీముఖలింగం దేవాలయం చూడడం కోసం మేము ఆర్టీసీ బస్సులో శ్రీకాకుళం నుంచి వచ్చాం. ఈ దారంతా కూడా చక్కటి పంట పొలాలతో, కొబ్బరి తోటలు, మామిడి తోటలతో సస్యశ్యామలంగా ఉంది. ఇక్కడ ఈ యొక్క శ్రీముఖలింగం
దేవస్థానం కోసమే బస్సు వేసినట్టుగా ఉంది ఇక్కడికి, లేకపోతే ఈ యొక్క పల్లెటూరులో బస్సులు కూడా తిరగలేవు అనిపించింది అనమాట. ఈ యొక్క శ్రీముఖలింగం దేవస్థానం వల్ల ఇక్కడ ఒక గ్రామం ఏర్పడడం కానీ ఎక్కువ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఈ యొక్క శ్రీముఖలింగం దేవస్థానం కోసమే ఉన్నట్టుగా అనిపిస్తుంటది మనకి. అంత మారుమూల ప్రాంతం ఈ యొక్క శ్రీముఖలింగం. శ్రీముఖలింగం దేవస్థానం అత్యద్భుతమైన శిల్ప సంపదతో మన మనసులను దోచుకుంటుంది. అట్లాగే డిజైనింగ్ చేసేవాళ్ళు కానీ ఆర్టిస్టులు కానీ ఒక్కసారి ఈ దేవాలయం చూస్తే అనేక రకాలైన కొత్త కొత్త డిజైన్లను సృష్టించాలన్నటువంటి ఆలోచన కూడా వాళ్ళకి వస్తుందన్నమాట. ఇక ఈ దేవాలయం పూర్తిగా చాళుక్య శిల్పకళా స్టైల్లో ఈ యొక్క దేవాలయం నిర్మించబడింది. ఇది 6వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్యలో నిర్మించారని చెప్పేసి మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్ధారించారు. అంటే 400 సంవత్సరాల క్రితం మనకు అమెరికా లేదు, అట్లాగే 1000 సంవత్సరాల క్రితం ప్రపంచంలో చాలా దేశాలు లేనే లేవు. మరి అట్లాంటి సమయంలో సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే ఇలాంటి డిజైన్లు చెక్కిన దేశం మన భారతదేశంలో శిల్పులకే దక్కుతుందన్నమాట. మీరు ఆ పైన ఇప్పుడు చూపించా కదా, దేవాలయం నుంచి కిందకు దారి వచ్చే నీళ్ళన్నీ కూడా గొట్టాల దగ్గర ఒక గంధర్వుడు బిందెలతో అంటే పూర్ణ కుంభంతో బయటకు పంపుతున్నట్టుగా శిల్పాలు చెక్కారనమాట. ఇక మన పురాణ ఇతిహాసాల్లో చాలా ఘట్టాలని ఈ యొక్క దేవాలయం గోడల మీద చిత్రీకరించడం జరిగింది, శిల్పీకరించడం. ఇది ఇంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగంగా ఇక్కడ చెప్తారు. అసలు ఇంద్రుడి యొక్క బలగం ఎట్లా ఉంటుందో, ఆ వైభవం ఎట్లా ఉంటుందో ఈ యొక్క దేవాలయం మీద పూర్తిగా చెక్కడం జరిగింది. ఇట్లాగే ఈ దేవాలయానికి 4 దిక్కులో కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ప్రతిష్ఠించిన శివలింగాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం చూసాం కదా, అట్లాగే ఈ గోడల మీదే దశావతారాలు చెక్కి ఉన్నారు. ఇంకా పైన మహిషాసుర మర్దిని గురించి ఇది చూశారు కదా, పైన 2 కొండలు కనబడుతున్నాయి కదా, నిచ్చెన పక్కన యువతలో కొండలతో వంపుతున్నట్టుగా ఉన్నాయి, కానీ లోపల గొట్టాలు ఉంటాయి అన్నమాట. దేవాలయం పడిన వర్షం నీరు ఆ గొట్టాల ద్వారా బయటకు వస్తుంటుంది. నిజంగా వర్షం పడినప్పుడు చూస్తే మనకు చాలా సరదా వేస్తుంది అనమాట. ఆ గంధర్వులు ఆ నీళ్లు వంపుతున్నట్టుగా బిందెలతో ఉంటుందన్నమాట. అట్లాగే ఇది శివాలయం కాబట్టి ఖచ్చితంగా ఉండే ముఖ్యమైన దైవం గణపతి, డూండి గణపతి అని ఇక్కడ ఉంది. దేవాలయ విశిష్టత కొంచెం మా అందరికి తెలియజేయండి సార్. ఇది శ్రీకాకుళం జిల్లాలో జలమూరు మండలం శ్రీ ముఖలింగం గ్రామంలో శ్రీ 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 ముఖలింగేశ్వర దేవస్థానం. ఇక్కడ ఈశ్వరుడు ముఖం దాల్చి ఉద్భవించినంత వల్ల ముఖలింగేశ్వరుడు అని పేరు పెట్టారు. దీని విశిష్టత తెలుసుకుందాం. ఇదంతప్పుడు అరణ్యం. ఈ అరణ్యం పేరు గోవిందరణ్యం. ఈ గోవిందరణ్యంలో వామదేవ మహర్షి లోక కళ్యాణార్థం నారాయణ వైష్ణవ యజ్ఞం చేయడానికి ముహూర్తం నిర్ణయించుకుని సమస్త దేవతలు కూడా వర్తమానం పంపారు. అతని వర్తమానాన్ని మన్నించి దేవతలందరూ కూడా వస్తారు. అందులో గంధర్వులు ఉంటారు. ఆ గంధర్వులకి వామానికి సంబంధించిన వామ సంబంధం తెమ్మని పురమాయిస్తాడు మహర్షి. వాళ్ళు తూర్పు అరణ్యంలోకి వెళ్ళి వామ సంబంధం సమీకరిస్తుండగా పోయి వాళ్ళు ఎదురుపడతారు. వాళ్ళు సాంప్రదాయ ప్రకారంగా ఆడ మగ కలిపి అలా నృత్యం చేసుకుంటూ కనిపిస్తారు. అప్పుడు నాగరికి తెలియదు.
అర్ధనగ్నంగా ఉండేవాళ్ళు, ఆకు నారా కప్పుకొని. ఆ అర్ధనగ్న స్త్రీలు చూసి కామంతులై వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఉండిపోయారు. యజ్ఞాన్నే మర్చిపోయారు. యజ్ఞం పూర్తయిపోయింది. మహర్షి తీర్థ ప్రసాదాలు సంభావన ఇస్తున్నాడు. పేరు పెట్టి గంధర్వుల పేరు పెట్టి పిలిచేసరికి రాలేదు. దివి దృష్ట్యా చూస్తాడు. ఈ ప్రవర్తనలో ఉన్నారు. మీరు కూడా కిరాతకులు అయిపోగా కానీ శపించారు. ఈ వార్త నారద మహాముని చెప్తాడు. వాళ్ళు పరుగు వచ్చి ప్రార్థిస్తారు. మహర్షి, తప్పు చేశాం, క్షమించండి. ఆ శాప విముక్త మార్గం ఎప్పుడు ఏ విధంగా తీరుతుందో సెలవండి అని ప్రార్థిస్తారు. అప్పుడు చెప్తాడు మహర్షి, నా శాపం అమోఘము. ద్వాపర యుగం కూడా నా శాపం మీరు అనుభవించక తప్పదు. కలియుగంలో ఈశ్వరుడు ఎప్పచెప్తుండే బహుదాసు గ్రహిస్తాడు. ఆ ముఖ దర్శనం మీకు ఎప్పుడైతే అప్పుడు శాప విముక్తి అవుతుందని చెప్పాడు. వీళ్ళందరూ కూడా కుటీరులు కట్టేసుకుని కాలశాపం చేస్తున్నారు. ఈ గంధర్వులో కులపెద్ద చిత్రసేన మహారాజు, అతనికి 2 భార్యలు. ఒక భార్య జాతి భార్య సమర్థి, చిత్త ఆవిడ పేరు. రెండో భార్య శ్రీశైలం నుండి కాశీ వెళ్ళాలని ఒక జంగప స్త్రీ చిత్కల ఆమె పేరు కలిది. కాశీ వెళ్ళాలని కాలుబాటునొస్తూ తోవ తెప్పి సూర్యాస్తమయానికి అరణ్యం చేరి ఆ రాజుని ఆశ్రమం కోరింది. ఆశ్రమం ఇస్తాడు. తెల్లవారులేసి, అమ్మ మీ కాశీకి తావు చూపిస్తాం రా అమ్మ అని పిలుస్తాడు. నేను ఎక్కడికి వెళ్ళనంటాను. ఎందుకు? ఆ రాత్రి కళ్ళలోకి వచ్చాడు పరమేశ్వరుడు. ఓ జంగమా, నువ్వు తావు తిప్పుకోలేదు, నేనే చేర్పించాను ఇక్కడికి. కాశీతో సమతుల్యమైన ప్రదేశము, కాశీతో సమతుల్యమైన ప్రదేశము. ఇక్కడ ఒక ఎప్ప చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి 2 కొమ్మలు, అది నిశ్చయం వస్తుంది. ఆ చెట్టు తక్కిన వెండి ఒకే రూపంలో పూస్తే దాని కింద ఒక పుట్ట. కాశీతో సమతుల్యమైన ప్రదేశం ఇది. అందుకే నీకు ఇక్కడ చేర్పించాను. త్వరలో మీకు నేను దర్శనం ఇవ్వబోతున్నాను. ఆ చెట్టుని, ఆ పుట్టినే లింగంగా భావించి పూజిస్తూ ఆ రాజును వివాహం ఆడి అక్కడే ఉండమని కళ్ళకు వస్తాడు. అందువల్ల ఓ రాజా, నాకు ఇదే కాశీ అనిపిస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళను, మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అంటూ. అదేకమ్మా కోరాను కోరుకోరా, నాకు మొదటి వివాహం అయిపోయింది. ఇవ్వు చిత్రీయుడయ్యా, ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు ఒప్పిస్తుంది. అప్పుడు మొదటి భార్య అనుమతి తీసుకుంటాడు, జాతి భార్య అనుమతి తీసుకుంటాడు, వివాహం చేసుకుంటాడు. అప్పుడు 2 భార్యలు. ఇక్కడ జీవనాధారం ఏంటి? అరణ్యంలో ఉన్నారు. ఇక్కడ ఆస్తులు లేవు. అప్పుడు ఇదంతా ఎత్తువనం. ఇక్కడ సుమత్రమైన అగ్రహారం ఉండేది కదా. సుమత్రైన సాగుగారు ఉండేవాడు. అతనికి ఎక్కువలు ఇస్తే రసవర్గాలు ఇచ్చేవాడు. అది నిత్యం పూస్తుంది అన్నాడు కదా ఈ చెట్టు. ఈ చెట్టు తెచ్చుకున్నాడు రాజు. 2 భార్యలకి చేరుకొని పంచి పెట్టాడు. 2 కుటీరులు కట్టాడు. దినంటే రోజు కాలక్షేపం చేసుకున్నాడు. 2 సమాన భావంతో చూస్తున్నాడు. అయితే మొదటి భార్య శుచి శుభ్రత లేదు. చిత్త తెల్లవారేసింది, కంఫర్ట్ ఎప్పుడే రాలి. దానికి తగినట్టు రసవర్గాలు ఇచ్చేవాడు ఆ సౌకర్యం. రెండో భార్య పరమ భక్తురాలు. తెల్లవారి స్నానం చేసి ఆ చెట్టు కింద పుట్టిన లింగంగా భావించి దేవదోప నైవేద్యాలు పెట్టి తులిస్తే సువర్ణ పుష్పాలు రాలి. దానికి అయినట్టు మంచి రసవర్గాలు ఇచ్చేవాడు. ఒకరోజు సాగు గారికి ఇస్తున్నప్పుడు మొదటి భార్య చూసింది, రెండో భార్య పువ్వులు. అదే దాని సువర్ణ పుష్పాలేటి, నాకేటి మామూలు పువ్వులు అని ఇంటికి వెళ్ళి ఏమని అడుగుతుంది. నా కొమ్మ నేను తీసుకొని నీ కొమ్మ నాకు ఇవ్వండి ఎవరంటారు. 2 కూడా దెబ్బలాడతారు. ఈ దెబ్బలాట్లో రాజు 14 నుండి వేట నుండి వస్తాడు. దేనికి కలహం అడుగుతాడు. ఫలాంది దానికేముంది అని కొమ్మలు మార్చాడు. దీని కొమ్మ దానికి, దాని కొమ్మ దీనికి మార్చాడు. కొమ్మలు మార్చాడు కానీ భక్తి మార్చలేకపోయాడు. భక్తి వల్ల ఏ కొమ్మైనా ఆవిడ బంగారు పూలే, భక్తి లేనందువల్ల ఏ కొమ్మనే పూలే. రోజు తగులాడుతున్నాడు. రాజు చూశాడు, ఈ చెట్టు వల్లే వస్తుంది తగు. ఈ చెట్టు లేకపోతే నడువులో అరణ్యంలో ఎవరు బాధ ఆడే పడతారు అన్నాడు. చెట్టు నరికేస్తాడు. ఎప్పుడు చెట్టు నరికాడు, ఆ చెట్టు కింద పొట్టు ఉంది కదా, ఆ పొట్టు నుండి అగ్ని తేజస్సు వస్తుంది. దాన్ని తట్టుకోలేక రాజు మర్చిపోయాడు. మొదటి వారి జాతి వారందరినీ కౌరు పెట్టింది. ఎవరో దేశానికి వచ్చింది, మొదటి చెట్లు మార్చింది. ఇప్పుడు నా భక్తులే విషప్రయోగం చేసి చంపేసిందని అందరూ కత్తులు కట్టాలు పట్టుకొని వచ్చారు. దీన్ని
ఈవిడ ఎవరు లేరు, ఒంటరిది. మహలింగేశ్వర స్వామి, పరమేశ్వర, ఈశ్వర, నేను నీ భక్తురాను, నాకు ఇక్కడ ఎవరు బంధువు లేరు, ఒంటరిదాను, నీవే ఆమెను నుడికించాలని చేతులెత్తి ఎప్పుడు ప్రార్థించిందో మంటలు చల్లారే రాజు కూర్చున్నాడు. చిట్టు నరికి మొదలు భాగమే చక్రరూపం పోయింది, శిలారూపంగా మారి ఆవు రూపంగా దర్శనమిచ్చాడు. 7 రూపాయలకు వచ్చే దేవలోకం మళ్ళీ బ్రహ్మాది దేవతలు చెబుతారు, ఫలాని గోవిందలో వంశీదారుడ్న ఈశ్వరుడు ఉపచిత్తును ముకుందాసు ఉద్భవించాడని. దేవతలు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు? ఒకనాడు భూమ శపించాడు ఈశ్వరుడికి, కలియుగంలో లింగాకారమే కానీ ఆకారం ఉందని. అలాంటిది ఆకారం ఎలా పుట్టాడని ఆశ్చర్యంతో కూడా దేవతలు వచ్చారు, పూజ పురస్కారం చేశారు. ముఖముండు చేత ముఖలింగేశ్వరుడు పేరు పెట్టారు. ఏ దేవాలయంలోనే సరే ఆదివిరానికి ఒకే పేరు ఉంటారు, ఇక్కడ 4 పేర్లు పెట్టారు. ముఖముండు చేత ముఖలింగేశ్వరుడు ఎప్ప చెట్టు నుండి ఉద్భవించాడు కాబట్టి ఎప్ప చెట్టుకి సంస్కృతంలో మధువుడు అంటారు. మధుగేశ్వరాయ. ఆ లింగానికి మధ్యన దొర ఉంటుంది. ఆ దొర ఏ విధంగా ఉంటుంది? ఆవు చెవుల మాదిరిగా ఉంటుంది. అందుకు గోకర్ణేశ్వరాయ అని కూడా పెట్టారు. అప్పుడు ఇదంతా జయంతిపురం అట. జయంతిపురంలో పుట్టాడు కాబట్టి జయంతీశ్వరాయ. యుగానికి ఒక పేరు పెట్టి కలియుగంలో ముఖలింగేశ్వరుడు అనే పేరు సార్థకం చేసి వారు ఆ పేరును ఒక్కొక్క లింగానికి ప్రతిష్ఠించారు. ఒకటితో లింగ క్షేత్రం అది. ఎక్కడే అడగొచ్చు. పంచి క్రోశముడు అంటే 10 మైళ్ళు. 10 మైళ్ళు అంటే 16 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న లింగాలను కూడా దీనికి సంబంధించింది. అందుకే క్షేత్రపాలకుడు మనకి దేవాలయంకి ఎదురుగా పద్మనాభగిరి ఉన్నారు, అక్కడ కృష్ణార్జునులు ఉన్నారు అన్నమాట క్షేత్రపాలకుడు. ఇది అలాగే అష్టదిక్పాలకులు కూడా వచ్చారు. ఈ ప్రహరీ లోపల ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇంద్రుడు, అగ్నిదేవుడు, యమధర్మరాజు, నైరుతి, వరుణ, వాయు, కుమేర, ఈ లింగాలు. అలాగనే చంద్రుడు కూడా వచ్చాడు. ఊరు శివంలో ఈ ముఖలింగేశ్వర దేవస్థానానికి దక్షిణ భాగంలో చంద్రుడు ప్రతిష్ఠించాడు. సోమలింగేశ్వర ఆలయం, అది ఉపదేవాలయం. తర్వాత భీముడు వచ్చాడు. భీముడు వచ్చి తూర్పు దిశలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. అది భీమేశ్వర ఆలయం. 2 ఉపదేవాలయాలు అన్నమాట. ఇది ఇంచుమించు ఒక 1600 సంవత్సరాలు అవుతుంది నిర్మాణం జరిగి. రంగవంశీయులప్పుడు ఇచ్చేసి తర్వాత శిథిలావస్థను ఉండేటప్పుడు ప్రహ్లాదుడి అంటే ఒరిస్సా రాజు గజబిల్లు వచ్చిన తర్వాత పునరుద్ధరించారన్నమాట. ఇది ముఖలింగేశ్వరి చరిత్ర. అలాగే ఈ దేవాలయంకి ఉత్తర భాగంలో గోపురానికి సుబ్రహ్మణ్య స్వామి, అలాగే మహావతారం, అలాగే శక్తి, అలాగే భగీరథుడు గంగని ప్రార్థించినట్టుగా, అలాగే అంధకాసుర వధ, నరసింహస్వామి ఈ యుద్ధాలు అమర్చి ఉన్నాయి. అలాగనే సాక్షి గణపతి కూడా, అర్ధనారీశ్వరుడు కూడా. అలాగనే దక్షిణ ద్వారం మీద దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నట్టు వీరభద్రుడు ఉంది. అలాగే దాని కింద భాగంలో ఆదిత్య పరమేశ్వరుడు గవిపురం నాడు మాచికరాజును చూపించాడు. ఈశ్వరుడు సర్వం కూడా ఓడిపోతాడు. లాస్ట్ నందికేశ్వరుడు ఉంటాడు. ఆ నందికేశ్వరుడు కూడా ఓడిపోతాడు. ఆ పార్వతి చిలికకి తీసుకుపోతుంటే నందికేశ్వరుని స్వామి నన్ను వదులుకున్నామని రంగు వేస్తుంది. ఆ చిలికి రూపంగా చక్కబడి ఉంది. అలాగనే ఈ అష్టదిక్పాలకులు కాక అష్ట గణపతులు ఉన్నాయి. ఒకటి శక్తి గణపతి, 2 చింతామణి గణపతి, 3, 4 గుండీ గణపతులు, 5 సాక్షి గణపతి, 6 విద్యా గణపతి, 7 గణపతులు ఉన్నాయి. అలాగనే గోపురానికి ఉత్తర భాగంలో వారాహి పార్వతి కూడా. ఆ వారాహి పార్వతి సప్తమాతృలు కూడా పర్యవేక్షణలో ఉంటుందమ్మ. వారాహి అంటే బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండేశ్వరి ఈ పర్యవేక్షణలో అమ్మ తల్లి ఉంటుంది. సింహవాహనం అష్టవాహనంతో వరాలిచ్చే తల్లి అన్నమాట. అలాగే ఈ గోపురానికి ఉత్తర భాగంలో ఆ కాళభైరవుడు, శంకరనారాయణులు,
ఆరోగ్యదాత వీరందరూ కూడా లింగాలు అమర్చబడి ఉన్నాయి. ఈ శక్తులు చాలా పురాతనమైనది. ఇది ముఖలింగేశ్వర చరిత్ర. థ్యాంక్ యూ సార్. నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ శ్రీముఖలింగాయ నమః. శ్రీ విఘ్నేశ్వర సన్ సిటీ ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసిన మా కస్టమర్లకు ధన్యవాదాలు తెలుపుతూ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలతో సగర్వంగా సన్ సిటీ ఫేజ్ 2 నుండి పార్ట్ 2 ను మీ ముందుకు తీసుకువస్తున్నాము. 100% వాస్తుతో ఓపెన్ ప్లాట్స్, డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ ఓపెన్ ప్లాట్స్, బ్లాక్ టాప్ రోడ్స్, 3 ఫేజ్ కరెంట్ ట్రాన్స్ఫార్మ్, స్ట్రీట్ లైటింగ్, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, డ్రైనేజ్, చిల్డ్రన్స్ పార్క్ సదుపాయాలతో ఓపెన్ ప్లాట్స్ ఇంటి నిర్మాణం కోసం సిద్ధంగా ఉన్నాయి. బుకింగ్స్ ప్రారంభం. బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు. విచ్చేయండి శ్రీ విఘ్నేశ్వర సన్ సిటీ ఫేజ్ 2, వంగాయిగూడెం సెంటర్, 14వ డివిజన్, క్యాన్సర్ హాస్పిటల్ వెనుక, ఏలూరు. ఆకుల శ్రీనివాస్. ఫోన్ నంబర్ 9848233117, 9848155444.